నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్లో గందరగోళం. డీసీసీ అధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ముందటనే కుమ్ములాటకు దిగిరు. ఒకసారి దానికి సంబంధించిన అంశం చదువుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూద్దాం కాంగ్రెస్లో ఈ కుమ్ములాట ఎందుకు అవుతుంది, మరి దీని అంతటి కారణం ఏందని దాన్ని కూడా ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది ఒక మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చటం లేరా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్లో అన్నది ఒకసారి మనం కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా ఒకసారి చూడాలి. కరీంనగర్ కాంగ్రెస్లో వర్గపోరు. డీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే కుమ్మలాట. టికెట్ల కేటాయింపుపై సీనియర్ల ఆగ్రహం. వేదికపైన పరస్పర ఆరోపణలు, ఉద్రిక్తత. కొట్టుకున్న మోపాయిలు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. నూతన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలోనే వర్గపోరు వేదికైంది. నాయకుల సమక్షంలో కార్యకర్తలు రెండు వర్గాలు విడిపోయి వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మాట పెరిగి సమావేశం రణరంగంగా మారింది. వేదికపైన నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకోవడంతో పరిస్థితి అదుపు తప్పి కార్యకర్తల మధ్య తోపులాట, అరుపులతో గందరగోళంలో నెలకొనడంతో డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం జోక్యం చేసుకున్నారు. అందరినీ శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తూ పార్టీ విషయాలను వేదికలపై చర్చించుకోవాలని రచ్చకెక్కించడం సరియైంది కాదని సూచించారు. అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే పార్టీ బలపడుతుందని హితావు పలికారు. ఆయన మాటలతో తాత్కాలికంగా పరిస్థితిని చల్లారినప్పటికీ అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కరీంనగర్ జిల్లాలో ఈ విధంగా వర్గపోరు బయటపడడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. రాబోయే రాజకీయ సవాళ్ల దృష్ట్యా ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉందని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ సరే, ఈ కరీంనగర్ విషయం అంశం పక్కకెడితే కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. సరే, కరీంనగర్ కాంగ్రెస్లో ఏం జరిగిందని ఒకసారి విచారణ చేసుకుంటే కరీంనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎవరైతున్నారో వాళ్ళనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు? కొన్ని రోజులు పార్టీకి అసలు ఒక విధంగా చెప్పాలంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిందని కొన్ని సమాచారాలు కూడా ఉన్నాయి. మరి ఏంది విషయం? కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒకరి పెద్దరికం కోసం నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఇంకోళ్ళని ఎదగకుండా చేస్తుర్రా అంటే ఇది వాస్తవం అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్లో పాత బీఆర్ఎస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి జిందాబాదులు కొట్టిన వాళ్ళు ఒకవైపు ఉంటే, ఈ కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక లేకపోతే రాబోయే ముందు వస్తుందనుకునే ముందు కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయిపోయి నిజంగా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించేందుకు కొంతమంది వచ్చారు. ఇది గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా ఏ పార్టీ అని మీ పార్టీ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో కూడా చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానంగా కొంతమంది వచ్చారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసిన వాళ్ళు జిందాబాద్ కొట్టిన వాళ్ళు మీ పార్టీలో ఇప్పటికి చొప్పదండి కాన్స్టిట్యున్సీ చూసుకున్నా చాలా తక్కువ మంది ఉంటారు. మళ్ళీ ఇది ఒక టాక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే, నేను ఒకటి మాట్లాడుతున్న మాట కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫలితం దక్కడం లేదు. ఎవరైతే బయట బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జెండాలు మోయకుండా కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ దళారులు దందాలు చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఈరోజు మళ్ళీ వాళ్ళే ఫ్లెక్సీలలో కనబడతా ఉన్నారు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఇదే కాంగ్రెస్ పార్టీ పతనం అవడానికి ప్రధాన కారణం ఎవడు కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి శత్రువులు అవసరం లేదు. వాస్తవానికి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ అతి వీక్ అంటే తెలంగాణ రాష్ట్రంలో అతి వీక్ ఉన్నది. ఎంత వీక్ ఉన్నదంటే కనీసం ఒక సమస్యలపైన కొట్లాడే నాదులు కూడా కనబడలేదు, అంత వీక్ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నది, ఇప్పటికి కూడా వ్యతిరేకత ఉంది. కానీ మీ కాంగ్రెస్ పార్టీలో ఏం చేస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ చేసే తప్పిదాలే మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి కొంచెం బీఆర్ఎస్ పార్టీకి అట్లుండే అంటే వాళ్ళు చేసిన తప్పిదాలను మరిపించేలా మీ తప్పిదాలు చేస్తూ ఉన్నారు అంతే. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి ఫోకస్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా, డిస్ట్రిక్ట్లో ఏం జరుగుతుందని చూపించే ప్రయత్నం చేస్తా. ఈ తప్పిదాలను గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం జరుగుతుంది మీ కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఇప్పటికిప్పుడు ఒక్కసారి గ్రౌండ్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏదైనా కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లు వేసే దాఖలాలు ఉన్నాయా? డబ్బులు పెట్టకుండా లేదు.
లేదు మీరు పిఎస్సిఎస్ చైర్మన్స్ తీసుకున్నా లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తీసుకున్నా మీ వ్యతిరేకులు మీ పార్టీలోనే ఉన్నారు, వేరే పార్టీలో కాదు. శత్రువులు డైరెక్ట్ కత్తులు పట్టుకొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ శత్రువులు ఎక్కడనో లేరు, మీ పార్టీలో మీ వెనకాలనే ఉన్నారు. అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మరి మీరు పార్టీ కోసం పనిచేసేటోళ్ళని గుర్తించాలి, మీకోసం పనిచేసేటోళ్ళని గుర్తించాలి, పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేసే వాళ్ళను, పార్టీని అధికారం తీసుకురావడం కోసం కష్టపడే వాళ్ళను, లేకపోతే నిజంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరెవరు పార్టీ కోసం పనిచేస్తారు, ఎవరెవరు నిజంగా వాళ్ళ పెద్దరికం జాగాలే మాదే జాగాలి అనే విధంగా పనిచేసే దాఖలాలు ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇది జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కూడా అట్నే ఉన్నది, సేమ్ అట్నే ఉన్నది. కాంగ్రెస్ జెండాలు మోసిన వాళ్ళకి అన్నిలు పెట్టే రోజులు కూడా వస్తాయి, వచ్చినాయి, ఆల్రెడీ వస్తాయి. ఇంకా పిహెచ్ చైర్మన్స్ కానీ ఇవన్నీ దాఖలాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది, ఏం కథ, కాంగ్రెస్ పార్టీ అసలు నెక్స్ట్ ఎలక్షన్లలో ఉండబోతా ఉందా, మరి ఏం జరగబోతా ఉంది, ఈ తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉందా, మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు దీన్ని వెనుకకు తిరిగి చూసుకునే అవకాశం ఉన్నదా లేదా అన్నది చూసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తారా లేదా, మరి నెక్స్ట్ రిజల్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి, ఈ 6 గ్యారెంటీలు అమలు కాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరొకటి ఇక్కడ వడ్ల కొనుగోలు విషయంలో చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గం కానీ కరీంనగర్ జిల్లా కానీ ఇట్లా కొనసాగుతుంది. ఈ వడ్ల కొనుగోలు విషయంలో కూడా తీవ్ర వ్యతిరేకత మొదలయ్యే అవకాశం ఉన్నది, ఏది రైతుల నుంచి. దీన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు చూసుకోవాలి. చూసుకోకపోతే బాగా ప్రమాదమే ఉంటుంది, చాలా ప్రమాదం ఉంటుంది. దయచేసి మిత్రులారా, ఇది వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట, ఇది వాస్తవం, ఉన్నదే, లేదేం కాదు, ఇది ఉన్నదే, ఇది జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం కాంగ్రెస్కే వ్యతిరేకంగా పనిచేసే దాఖలాలు కనబడుతుంది.